మనసులను మాత్రమే కాదు, మనుషులను కలిపేది ప్రేమ. కులాల మధ్య అడ్డుగోడలను, దొంతర్లను విధ్వంసం చేసేది ప్రేమ. ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ప్రేమిస్తే వ్యతిరేకిస్తున్నారు. ఒక కులం వాడినో, ఒక కులం అమ్మాయినో ప్రేమించకపోతే చంపేస్తున్నారు. ఆ కోవలో జరిగిందే కృష్ణ అలియాస్ బంటి హత్య. ఇదిగో ఈ సమాధిలో ఉన్నటువంటి కృష్ణ హత్య మన వైపుకు ఎన్నో ప్రశ్నలను విసిరేసింది. ఎన్నో సందేహాల మబ్బులను మన వైపు విసిరేసి చోద్యం చూస్తుంది. ఇక్కడ సత్యం సమాధి కాబడింది అనేటువంటిది నిప్పులాంటి నిజం. అయితే ఈ సత్యం వెనుక వెలుగు చూడాల్సినటువంటి నిప్పులాంటి నిజాలు ఎన్నో ఉన్నాయి. ఆ నిజాల వేట కోసమే డయల్ న్యూస్ వచ్చింది. బంటి సమాధి నుంచే ఆ నిజాల వేటను ప్రారంభించబోతోంది. బంటి మిమ్మల్ని ట్రాప్ చేశాడనేటువంటిది ఒక ఆరోపణ కాదు, మీరే బంటిని ట్రాప్ చేశారనేటువంటిది ఇంకొక ఆరోపణ. ట్రాప్ కాదు, అది ఏమీ కాదు. మేము మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాము, ఒకరికొకరు కావాలనుకున్నాము, ఒకరికొకరు ఉండలేమనుకొని మేము పెళ్లి చేసుకున్నాము. మీడియాలో మొత్తం అంతా కూడా ఇది పరువు హత్య అంటున్నారు, కానీ కొంతమంది మాత్రం దీన్ని కుల హత్య అంటున్నారు. ఇది అసలు పరువు హత్యనే కాదు, కుల హత్యనే. కులం వేరని కులం వేరు చేసి తక్కువ చేసి మరీ అట్లా చేస్తున్నారు. కులమే అడ్డొచ్చింది వాళ్ళకి. కులం వేరేదైతే ఖచ్చితంగా ఇచ్చి చేసేవాళ్ళంట. నువ్వు వేరే వాళ్ళని లవ్ చేయి, ఇంకా మన కులం వాళ్ళని లవ్ చేయి, ఇచ్చి చేస్తాం. మా అన్నయ్యే చంపించిండు బైర్ మహేష్ తోని పోలీసులు చెప్పారు. మీ అన్నయ్యే చేసిందంట, మీ అన్నయ్య పాత్ర ఉందంట అని చెప్పి. ఒకసారేమో సరెండర్ అయ్యిండు, ఆయనే వచ్చానంటారు ఫస్ట్లో. ఇప్పుడేమో మేము ఇంకా దోలాడలేదు, ఇంకా దొరకలేదు అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో మిమ్మల్ని బూతులు పెడుతున్నారు. చనిపోయిన మీ హస్బెండ్ పైన కనీస జాలి కూడా చూపించకుండా ట్రాపింగ్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళు వచ్చి చూడట్లేదు కదా. అట్లా ట్రోల్ చేస్తే అది తప్పు కదా. ఇప్పుడు నా బాధ ఏందో నాకు ఉంటుంది, నేను చెప్తా. దానికి వీళ్ళు ఏదో ట్రోల్ చేస్తే అది తప్పు. నాకెంత బాధ అవుతుంది. వాళ్ళు ట్రోల్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు బాధలో ఉన్నా, ట్రోల్స్ చేస్తే నీకు ఇంకా బాధ కాదా? నేను ఏదో చేసుకోవాలనుకుంటా, ఆ ట్రోల్స్ వల్లనే అవుతుందిగా ఆ పరిస్థితి. మీ ఇద్దరిలో ఒకరు మైనర్ అంటున్నారు, ఎవరు మైనర్? మైనర్ కాకపోతే మాకు స్టేషన్లో ఎట్లా చేయరు కదా. లవ్ చేస్తున్న బంటిని, నాకు బంటే కావాలని చెప్పిన నేను ఇంట్లో. ఇట్లా నన్ను కొట్టడం తిట్టడం వంటివి చేసిరు ఇంట్లో. చంపినప్పుడు బంటికి ఊపిరి ఆడకనే ఏమో అన్నం కక్కుకుండు బయటికి. నేను తినిపించిన అన్నం ఆఫ్టర్నూన్, అది ఆఫ్టర్నూన్ నేను తినిపిస్తే తిని బయటికి వెళ్ళిండు ఈవినింగ్. ప్రేమ రెండు దేహాలను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను కూడా ఏకం చేసేటువంటి అద్భుతమైనటువంటి వారధి. కానీ ఈ రోజుల్లో ప్రేమిస్తే శాపంగా మారుతుంది. కులాంతర వివాహం చేసుకున్నారన్నటువంటి కారణంగా వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందనో, లేకపోతే వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి సాకుతో ఏకంగా హత్యలు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి సమాజంలో ఉన్నాం. మిర్యాలగూడలో ప్రణయ్ హత్య నుంచి సూర్యాపేటలో కృష్ణ హత్య వరకు అసలు ఏం జరుగుతోంది? కులమే అడ్డుగా ఉంటోందా, కులమే శాపంగా మారుతోందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. మృతుడు కృష్ణ భార్య భార్గవి మనతో ఉన్నారు, మాట్లాడదాం. భార్గవి గారు, ఈ పరిస్థితుల్లో మీతో మాట్లాడటం, మిమ్మల్ని మాట్లాడించాలనుకోవటం మానవత్వం కాదు. అయినా కూడా ఎందుకు ఇంత దూరం వచ్చి డైల్ న్యూస్ ఈ ప్రయత్నం చేస్తోంది అంటే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. కులం కాదు హత్యకి కారణము, పాత కక్షలే అని చెప్పి మీడియాలో కొన్ని కథనాలు, లేదు ఇంకేంటో అనేటువంటిది కుదరదు. సో మీతో డైరెక్ట్గా మాట్లాడదాం. ఎందుకని మీ హస్బెండ్ను చంపాల్సి వచ్చింది? ఎవరు చంపారు? ఎందుకు చంపాల్సి వచ్చిందంటే మాది కులం వేరు అని, వాళ్ళది కులం వేరు అని. అసలు ఏమైందంటే ఫస్ట్ నేను కులం వేరు అని చెప్పడం తప్పు. అది నేను ఇంట్లో ప్రేమిస్తున్నా అని చెప్పిన. వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా కులం వేరు కదా, మనకి సెట్ కాదు, వద్దు, వాళ్ళు వేరే కులం మనం వేరే కులం వద్దు అని చెప్పి చెప్పారు. మీ హస్బెండ్ ఏ కులం? మాది బీసీ గౌడ్స్, వాళ్ళది ఎస్సీ మాల. ఓకే. అట్లా వద్దు అని చెప్పి అన్నారు. అట్లా నా లవ్ గురించి ఇంట్లో తెలిసిన తర్వాత
నాకు పెళ్లి సంబంధాలు తేవడం అట్లా చేయడం జరిగింది. నన్ను ఫోర్స్ చేయడం చేసుకో అని చెప్పి. నేను ఇంకా చేసుకోనని చెప్పినా కూడా నన్ను ఫోర్స్ చేయడం. నేను చేసుకోనని చెప్పిన ఆల్రెడీ. నాకు ఆల్రెడీ నేను లవ్ చేస్తున్న బంటిని. నాకు బంటే కావాలని చెప్పిన నేను ఇంట్లో. ఇట్లా నన్ను కొట్టడం, తిట్టడం వంటివి చేసిర్రు ఇంట్ల. అయినా కూడా నేను అంత తట్టుకొని నాకు బంటే కావాలి అని చెప్పి, ఇట్లా కాదు ఇట్లయితే వీళ్ళు ఒప్పుకోవట్లేదు నేను ఎంత చెప్పినా అని చెప్పి బంటికి చెప్పి, బంటి నేను వచ్చేస్తే ఇంకా పెళ్లి చేసుకుందామా మనం అని చెప్పిన. సరే వచ్చే ఇంకా పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఆగస్టు 7కి మేము పెళ్లి చేసుకున్నాం. 2024 ఆగస్టు 7th మీ పెళ్ళైంది. అట్లా మేము పెళ్లి చేసుకున్న తర్వాత 1 వీక్ మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము మా మమ్మీ వాళ్ళ మీద, మా డాడీ వాళ్ళ మీద కేసు పెట్టలేదు. వాళ్ళు మా మీదికి వస్తారేమో అని మీరు సంథింగ్. బంటి ఇద్దరు పెళ్లి చేసుకునేటప్పటికి మీ ఇద్దరిలో ఒకరు మైనర్ అంటున్నారు. ఎవరు మైనర్? ఎవరు మైనర్ కాదు. ఇద్దరు మైనారిటీ తీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. అవును. మైనర్ కాకపోతే మాకు స్టేషన్లో ఎట్లా చేయరు కదా. స్టేషన్లో ఆల్రెడీ మాట్లాడినాం మేము. అయితే ఇంకా మేము వెళ్ళిపోయినాము. 1 వీక్ వెళ్ళిపోయినాం పెళ్లి చేసుకోగానే. తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళు కేసు పెట్టిర్రు, మిస్సింగ్ కేసు నా మీద. నేను పెళ్లి చేసుకున్న వెంటనే మమ్మీకి పిక్ పెట్టిన. మమ్మీ నేను పెళ్లి చేసుకున్న పెళ్ళిది పెట్టి, మమ్మీ నేను పెళ్లి చేసుకున్నా. కాల్ చేసి మమ్మీ పెళ్లి చేసుకున్నా నేను, నన్ను వెతక్కుర్రే అని చెప్పిన. చెప్తే ఇక మమ్మీ ఏం మాట్లాడలేదు. ఇంకా ఫోన్ కట్ చేసిన నేను. అక్కడ నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మేము వేరే దగ్గరికి వెళ్ళిపోయినాం. పెళ్లికి ముందు జరిగినటువంటి కొన్ని పరిణామాలపై డీటెయిల్గా చర్చిద్దాం భార్గవి గారు. అసలు మీకు బంటికి ఎలా పరిచయం, ఎక్కడ పరిచయం, ఎందుకు ఇంట్లో దగ్గర అవ్వాల్సి వచ్చింది మీరు? బంటికి నాకు ఎలా పరిచయం అంటే, బంటి ఇప్పుడు మా పెద్దన్నయ్య ఫ్రెండ్ నవీన్, ఆయన ఫ్రెండ్. మా ఇంటికి వచ్చేవాడు బంటి అప్పుడప్పుడు. అట్లా నాతో మాట్లాడుతుండే. కొన్నిసార్లు మాట్లాడడం, మెసేజ్ చేయడం జరుగుతుండే. అయితే ఇంకా నాకు ఆయన ప్రపోజ్ చేసిండు. ఆయనే ఫస్ట్ ప్రపోజ్ చేసిండు. కొంచెం నేను టైం తీసుకొని ఆలోచించుకొని సరే అని చెప్పి నేను ఓకే చెప్పిన. మేము మాట్లాడుకున్నాం. 3 years అవుతుంది మా లవ్ అయ్యి. కొంచెం మధ్యలో తెలవడం, చాటింగ్లల్లో మా అన్నయ్య చూడడం వంటివి జరిగితే ఇంకా మా అన్నయ్య ఏమన్నాడు, ఫస్ట్ 1 year తెలిసిన తర్వాత కూడా ఏమనలేడు. మాట్లాడిండంట బంటితోని. బంటి నాకు చెప్పిండు, మా అన్నయ్యకి తెలిసినా కూడా నాతో మాట్లాడిండు. మరి సడన్గా ఇప్పుడు ఎందుకు ఇట్లా మారిండు, ఎవరైనా చెప్పిరా బయట వాళ్ళు, అది ఇది చెప్పాను. మీరు ప్రేమించుకుంటున్నారన్న విషయం మీ అన్నయ్యకి ముందే తెలుసు, మీ కుటుంబానికి కూడా తెలుసా? తెలుసు. ఓకే, ఏమనలే అప్పుడు నార్మల్గా ఎందుకు అని చెప్పి సర్ది చెప్పారు, నిమ్మలంగా చెప్పారు ఫస్ట్. సరే అని చెప్పి ఇంకా నేను ఏమనలేదు. ఏమనకపోతే ఇంకా అన్నయ్య బంటితో మాట్లాడిండు. 1 year లవ్ చేస్తున్నా అని తెలిసి కూడా మాట్లాడిండు. బంటి నాకు ఆ విషయం నేను కొన్ని రోజులకు చెప్పిండు. నాకు మీ అన్నయ్య అయినా నాతో మాట్లాడుతుండే కదా. మీ హస్బెండ్ ఇద్దరు క్లాస్మేట్సా? లేదు, ఫ్రెండ్స్. ఓకే, మాట్లాడుతుండని చెప్పగానే సర్లే మనకి మంచిదే కదా అని చెప్పి నేను అన్నా. అట్లా ఇంకా బయట వాళ్ళు ఎవరైనా ఏమైనా చెప్పిర్రా అన్నయ్యకి, మంచోడు కాదని చెప్పిర్రా, అది చేస్తారు ఇది చేసి చెప్పిర్రా తెలియదు. అన్నయ్యకి కోపం పెరిగింది, ఎందుకో తెలియదు. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అన్నయ్య, నువ్వు ఆయన లవ్ చేస్తే మాత్రం మంచిగా ఉండదు, మీరు ఎట్లా పెళ్లి చేసుకుంటారో చూస్తాను నేను కూడా, ఆయననే చావాలి నువ్వన్నా చావాలి, లేకుంటే ఇద్దరిని చంపుతా నేను అన్నట్టుగా మాట్లాడిండు. సరే చూద్దాం ఎవరిని చంపుతారో, మేము పెళ్ళి చేసుకుంటామని చెప్పిన. నీకు ఇట్లా సంబంధాలు వస్తుంటే నాకు రేపు ఎంగేజ్మెంట్ ఇంకా బంటికి చెప్పిన, ఇల్లు అయితలేదు నాకు, రేపు ఎంగేజ్మెంట్ అంటారు సడన్గా. నేనేం చెప్పలేదు, ఓకే అనట్లేను ఏమనట్లేను, వాళ్ళే చేసుకుంటారు, నేను వచ్చేస్తే బంటి ఇంకా నేను నా వల్ల కాదని చెప్పి నేను వచ్చేసిన. ఇంకా మెజారిటీ సిచ్యువేషన్స్లో ఒక అబ్బాయిని ప్రేమించాము, కులం వేరైనా కూడా ఒప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకని మీ విషయం, మీ బంటి విషయంలో ఏది అడ్డంకి వచ్చింది? మీ కుటుంబాలు ఎందుకు ఒప్పుకోలేదు? కులమే అడ్డొచ్చింది వాళ్ళకి. కులం వేరేదైతే ఖచ్చితంగా ఇచ్చి చేసేవాళ్ళంట. నువ్వు వేరే వాళ్ళని లవ్ చేయి, ఇంకా మన కులం వాళ్ళని లవ్ చేయి, ఇచ్చి చేస్తాం. కానీ గౌన్లోనే చేయాలి. ఎస్సీ వాళ్ళని వద్దు, మాల వాళ్ళని వద్దు, మనోళ్ళని చేయి, నేను ఇస్తా అని చెప్పి అన్నారు. నాకు ఎన్నిసార్లు లవ్ చేస్తారు, లవ్ అనేది ఒకటేసారి ఉంటుంది, ఒకటేసారి పుడుతుంది. నాకు బంటి కావాలని నేను అనుకుంటున్నా, బంటిని నేను పెళ్లి చేసుకుంటా, అదే కులమైనా నేను ఉంటా ఆయనతోనని చెప్పిన. కులం కారణంగానే మీ ఇద్దరిని ఒప్పుకోలేదు, అది ఓపెన్ గా చెప్పారు కదా? చెప్పారు. సో అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి మీరు డిసైడ్ అయ్యారు ఖచ్చితంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి అని చెప్పి. అట్లా మేము వెళ్ళిపోయిన 1 వీక్కి వీళ్ళు కేసు పెట్టిన తర్వాత, మిస్సింగ్ కేసు, ఇంకా మా ఊరు వాళ్ళని బంటి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వీళ్ళే పెళ్లి చేసిరు, వాళ్ళకి వీళ్ళే ఎక్కడో దాచిపెట్టిరు, వీళ్ళని అడిగితే చెప్తారని వాళ్ళని కొట్టియడం మా పేరెంట్స్ అట్లా చేపిస్తే మాకు తెలిసింది. ఎవరో ఫోన్ చేయడం జరిగింది, వేరే ఫోన్ ఉండే, ఇంకా అక్కది ఒక ఫోన్ ఉంటే చెప్పిర్రు. చెప్తే ఇంకా మేము ఉండి మా వల్ల వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అని చెప్పి బంటి అన్నాడు, మన వల్ల వేరే వాళ్ళు దెబ్బలు తినకూడదు కదా, మనం చేసుకున్నాం, వాళ్ళు ఏమైనా చేసిర్రా
అని చెప్పి మేము వెళ్ళినాం, ఇంకా వాళ్ళని అట్లా చేస్తున్నారు అని చెప్పి వెళ్ళి సరెండర్ అయినాం, స్టేషన్కి వెళ్ళి చెప్పేసినాం. ఇంకా ఇక్కడ ఒక చిన్న పాయింట్ అర్థం కావట్లేదు భార్గవి గారు, చాలా మంది క్లారిటీ కూడా రావాలి. వేరే కులం అబ్బాయిని మీ వాళ్ళ మాటల్లోనే చెప్పాలనుకుంటే, మాలోళ్ళని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తాం, వాడిని కూడా చంపేస్తాం, ఇద్దరిని చంపేస్తాం అనేటువంటి వార్నింగ్ ఇచ్చినప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఎందుకు ప్రాణ రక్షణ కావాలని, మీ ఇద్దరికి రక్షణ కావాలని పోలీసులకి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? నేను ఆల్రెడీ ఈ స్టేషన్లో మాట్లాడేటప్పుడు చెప్పిన, నాకు నా బంటికి ప్రాణ రక్షణ కావాలి, మమ్మల్ని ఏమనొద్దు, మీ వాళ్ళని ఏమనం, మాకు వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పినాం. వాళ్ళు నాకంటే ముందు బాండ్ పేపర్ రాసుకున్నారు, నీకు నాకు సంబంధం లేదు, మీ ఆస్తిలో మా ఆస్తిలో నీకు సంబంధం లేదు అని చెప్పి బాండ్ పేపర్ రాసుకున్నారు. ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తారు? పోలీస్ ముందే అట్లా చేసుకురు. ఇప్పుడు ఎందుకు అట్లా చేసిండ్రు? అట్లా చేయకుండా ఉండాల్సింది. మరీ చంపేంత తప్పు అయితే ఏం చేయలేడు కదా. సరే మరి వచ్చి మాట్లాడొచ్చు కదా మాతో, మరి ఏంది మరి మా పిల్లని తీసుకెళ్ళినావు అని చెప్పి మాట్లాడొచ్చు కదా నాతో. నేను ఏదో ఒకటి చెప్పేదాన్నేమో, మాట్లాడేటేమో బంటి. ఇంతవరకు నేను వెళ్ళిన కాంచి నాతో మాట్లాడలేదు, ఒక పెద్ద మనుషుని పిలిచి మాట్లాడలేదు, ఏం చేయలేరు. సడన్గా ఇట్లా చేస్తే ఏం తప్పు చేసిండు బంటి? ప్రేమించడం తప్ప మేము? మీ హస్బెండ్ మీద అంటే బంటి మీద ఇంతకు ముందే 2-3 కేసెస్ ఉన్నాయి. ఆ కేసులో ఉన్నటువంటి పాత కక్షల వల్లే ఇప్పుడు బంటిని వేరే వాళ్ళు ఎవరో చంపారు, మీ పేరెంట్స్ కాదు అనేటువంటిది ఒక వాదన. ఏంటి అసలు దీంట్లో నిజం? అసలు కేసు అసలు అతనిది కాదు, వేరేది. గొడవ మాట్లాడడానికి వెళ్తే బంటి మీద అటాక్ అయింది. అయితే బంటికి చెయ్యికి దెబ్బ తగిలింది, కాలికి దెబ్బ తగిలింది. కేసు పెట్టిన తర్వాత అంతా అయిపోయింది, మాట్లాడుకురు. అయిపోయిన తర్వాత నార్మల్గా ఇక బయట తిరుగుతూ ఉంటారు కదా అందరూ. ఇంకా బంటి ఇంకా కేసు పెట్టిన వాళ్ళందరూ ఒక కాడ ఉన్నారు. వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు. లాంగ్వేజ్ వేరేలాగా మాట్లాడడం, గలీజ్గా మాట్లాడడం జరిగింది. అప్పుడు కోపం వచ్చి కొంచెం కొట్టుకోవడం జరిగింది. దాన్ని మర్డర్ కేసు కింద వాళ్ళు పెట్టారు, పెద్ద కేసు కింద. ఓకే, దాన్ని అదొకటే ఉంది అంతే. అది కాకుండా ఆడపిల్లని ఏడిపించడము లేకపోతే ఇంకేదో కేసెస్ అని చెప్పి అసలు ఏ కేసు లేదు, వార్తలు వస్తున్నాయి. ఏ కేసు లేదు అసలు అట్లా. ఓకే, మీరు అంటే ఖచ్చితంగా మీ పేరెంట్స్ చంపించారని, మీ అన్న వాళ్ళే చంపారని మీకు అనుమానం ఉందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నారా భార్గవి? ఆల్రెడీ మాకు పోలీసులు చెప్పారు, మీ అన్నయ్య చేసిందంట, మీ అన్నయ్య పాత్ర ఉందంట అని చెప్పి. ఒకసారి ఏమో సరెండర్ అయ్యిండు, ఆయనే వచ్చి అని అంటుర్రు ఫస్ట్లో. ఇప్పుడేమో మేము ఇంకా దోలాడలేదు, ఇంకా దొరకలేదు అని చెప్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారము మీ బ్రదర్ నవీన్ని, అలాగే నవీన్ ఫ్రెండ్ బైరి రమేష్ని పట్టుకున్నారనేటువంటి వార్త వస్తుంది. ఎవరు ఈ బైరి మహేష్? ఎవరు బైరి మహేష్ అనేది తాళగడ్డ. ఇంతకుముందు బంటి ఫ్రెండో ఏందో నాకు తెలియదు. అయితే బంటి నాకు అంటే మా పెళ్ళైన తర్వాత 2 monthsగా ఏమో ఆయన ఫోన్ చేయడం మొదలు పెట్టిండు బంటికి. అయినా వాళ్ళిద్దరికి పడదు, ఆయన ఎందుకు ఫోన్ చేసిండో తెలియదు మరి అప్పుడు. అయితే నాకు చెప్పిండు, ఈడు నాకు పడదు, నాకు ఎందుకు ఫోన్ చేస్తుండో, 1 month నుంచి ఫోన్ చేస్తుండో, నేను ఎత్తట్లేను అని చెప్పిండు నాకు. సరే బంటి, మరి నీతో పడదు కదా, నువ్వు ఎందుకు ఎత్తాలో, ఎత్తకు, మాట్లాడకు, మళ్ళీ ఎందుకు వాళ్ళతో అని చెప్పి నేను చెప్పిన. చెప్పితే ఇంకా అట్లనే కంటిన్యూగా కాల్స్ చేయడం జరిగింది. ఆయన జరిగితే ఒకరోజు ఇంకా లిఫ్ట్ చేసి మాట్లాడేసరికి ఇంకా కాన్వర్జేషన్ మొదలయ్యి క్లోజ్గా మాట్లాడడం, ఆయన అన్న అని అదని ఇదని మంచిగా మాట్లాడడం, నటించడం చేసిండు. అట్లా 1 month దాకా 20 days నుంచి ప్రతిరోజు పిలిపించుకుంటుండు, ప్రతిరోజు ఫోన్ చేస్తుండు. ఒక 3 times 4 times అని ఫోన్ చేస్తుండు ఆయనే. ఏంది మరి ఇట్లా ఆయన ఊకే ఫోన్ చేస్తుండు మరి అంటే, జాగ్రత్తగా ఉంటూ, మరి నీకు ఆయనకు పడదంట అని చెప్పిన. జాగ్రత్తగా ఉండు నువ్వు అని చెప్పిన. మరి వాళ్ళు నమ్మించి ఏదైనా చేయగలనా, ఎందుకు నువ్వు ఎవరైనా తీసుకెళ్ళు నీ ఎమ్మటే అని చెప్పిన. అట్లనే తీసుకెళ్తున్నా, నేను ఒక్కడిని ఏడికి వెళ్ళాను కదా అని చెప్పి అన్నాడు. మీ అన్నయ్య ఖచ్చితంగా ఎప్పుడైనా బంటిని చంపేస్తాడనేటువంటి అనుమానం మీకున్నప్పుడు ఎందుకని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు? ఎందుకంత గుడ్డిగా నమ్మారు అసలు? పెళ్లి చేసుకునే ముందు ఎవరికైనా కోపం ఉంటుంది పేరెంట్స్కి, మరీ అంత ఇది అని నేను అనుకోలేదు. కోపం ఉంటుంది కదా, తర్వాత 1 year తర్వాతనే ఒప్పుకుంటారు, నేనంటే బాగా ఇష్టం వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి. ఇట్లా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే కోపంలో అంటలేమో, 1 year తర్వాత వాళ్ళే కలుస్తారులే అని చెప్పి మేము అనుకున్నాము ఇట్లా, కానీ ఇట్లా చేస్తారని నేను అనుకోలేదు. పెళ్ళైన తర్వాత నుంచే మీ బ్రదర్ నవీన్ మీ అన్నతో ఫ్రెండ్షిప్ మళ్ళీ కంటిన్యూ చేస్తాడా, లేకపోతే? లేదు, చేయలేదు, ఇంకా మాట్లాడలేదు. 1 year మాట్లాడింది, ఇంకా 3 years మా లవ్. 1 year మాట్లాడింది అంతే. ఇంకా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి, నవీన్ చంపాడు, నవీన్ చంపించాడు, లేకపోతే ఇంకొకరు అని చెప్పి. మీ బ్రదర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్సే బంటిని చంపారు అనటానికి ఈ 2 daysలో ఇది జరిగిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి క్లియర్ కట్ ఆధారాలు ఏంటి అసలు?
మా అన్నయ్యే చంపించిండు బైర్ మహేష్‌తోని బయటికి తీసుకెళ్ళిండు. ఫోన్ చేపిచ్చి బయటికి రప్పించిండు. బైర్ మహేష్‌తోని. అంటే మా అన్నయ్య చెప్తే రాలేడు గదా! అట్లా మా అన్నయ్య రప్పించిండంట. ఆయనతోని ఈయనకు ఫోన్ చేసి బయటికి పిలిపించిండు. ల్యాండ్ విషయమని 1 మంత్ నుంచి అట్లా మాట్లాడి క్లోజ్ అయ్యి బైర్ మహేష్ ల్యాండ్ ఉందన్న రియల్ ఎస్టేట్ బంటి. తను కూడా రియల్ ఎస్టేటే బైర్ మహేష్. ఓకే. అట్లా మాట్లాడడం మరి 1 మంత్ ఏమంటారు ఇంక మంచిగా మాట్లాడుతుంటే నమ్మిండు బంటి. ఎందుకో మరి ఎప్పుడైనా ఎవరినైనా తీసుకెళ్తాడు. ఫస్ట్ టైమ్ ఎందుకో ఆ రోజు తీసుకెళ్ళాడు. 5:00కి ఫోన్ చేసిండు. వచ్చేయనన్నాడు. అంతకుముందు గూడా ఆఫ్టర్‌నూన్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆళ్ళేదో మాట్లాడుకుంటుర్రు నేనిన్నా. అంటే మేమిది తాగుతాం నువ్విది తాగు అని చెప్పి అట్లా తోటకి రా అని చెప్పిర్రు. మరి బంటి ఎట్లా నమ్మిండో తెలవదు నాకు. సరే అని చెప్పి నేను తీసుకోనా అని చెప్పి అన్నాడు. తీసుకో నేను తీసుకుంటలే అని ఏదో మాట్లాడిర్రు గాని నాకు ఇనపడలేదు. ఓకే. అట్లా ఇంగా మాట్లాడిండు. మళ్ళీ ఈవినింగ్ ఫోన్ చేసిండు. నేను ఫోన్ మాట్లాడుతున్నా అప్పుడు నా ఫ్రెండ్‌తోని. మాట్లాడుతుంటే బైర్ మహేష్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నేను ఫోన్ మాట్లాడుతుంటే బంటికి చెప్పిన. ఇట్లా బైర్ మహేష్ ఫోన్ చేస్తుండు మరి ఎత్తుతావా అంటే, సరే ఎత్తుతా అని తీసుకున్నా. నా ఫోన్‌ని హోల్డ్‌లో పెట్టిండు. మాట్లాడిండు. ఏం మాట్లాడిండో నాకు తెలవదు అప్పుడింక. ఇంక ఎమ్మటే నాకు ఫోన్ ఇచ్చిండు. నేను హోల్‌లో నుంచి తీసి మీ మాట్లాడుకుంటున్నా. మొబైల్‌లో కాల్ రికార్డింగ్స్ ఏమి ఉండవా? లేవు. ఓకే. ఇంతే ఇంకా ఎళ్ళిపోయిండు. ఎమ్మటే నాకేం చెప్పలేడు. బయటికెళ్తున్నా అని సో చెప్పలేడు. బంటిని ఏం చంపే చెప్పలేదు. ముందు క్లియర్ కట్‌గా కాల్ చేసింది మహేషే, బైరి మహేషే. ఆ! ఓకే. సో అలా నాకు ఇక్కడ అర్థం కానటువంటి పాయింట్ ఒకటి ఉంటుంది భార్గవి. ఇప్పుడు బైరి మహేష్ అనేటువంటి వ్యక్తి చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారం అయినప్పటికీ కూడా హ్మ్. మీ అన్నయ్యకి బంటికి కామన్ ఫ్రెండ్ కదా, మ్యూచువల్ ఫ్రెండ్ కదా. ఎక్కడ అంటే ఎక్కడ ఒక మా అన్నయ్యకి చిన్నటువంటి ఫ్రెండ్ అని నాకు తెలీదు. బంటికి గూడా తెలవదు కావచ్చేమో మరి నాకు తెలియదు. ఓకే. మా అన్నయ్యకి ఫ్రెండ్ అని తెలవదు. అసలు అంతగనం గూడా బంటి ఆలోచించలేదు. ఈయన ఎందుకు రమ్మంటుండు? మీ అన్నయ్య పిలిపిస్తుండా? అని చెప్పి అంతా గూడా ఆలోచించలేడు. ఎందుకంటే మా అన్నయ్య ఫ్రెండో కాదో నాకు తెలవదు. మీ మరి ఆయనకు గూడా మీ తెలవదేమో. ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆస్తి వివరాలు ఏంటి? అంటే మీ పేరు మీద ఉన్న ఆస్తులు కానీ ఏంటి అసలు? నా పేరు మీద అయితే ఏం లేదు. హ్మ్. మా నాయనమ్మ పేరు మీద ఉంది. హ్మ్. ఇంకా డ్యాడీ వాళ్ళకి గూడా ఇంకేం పంచలేదు. బాబాయ్‌కి, డ్యాడీకి ఇంకేం పంచలేదు. సో ఆస్తి తగాదా అయితే కాదు. అంటే కాదు. బంటి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల తరపు నుంచి ఆస్తి వస్తుంది. ఆ ఆస్తి కోసమే హత్య చేశారంటానికి లేదు, ఛాన్స్ లేదు. అవును. అంతేనా? ఆ! ఇది కుల హత్య కాదు. ముమ్మాటికి పరువు హత్యే. మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక వ్యక్తిని గౌళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి భార్గవి పెళ్లి చేసుకుంది కాబట్టి పరువు పోయింది. ఇది పరువు హత్యే అని అందరూ అంటున్నారు. ఇది మీ పరువు పాయింట్ ఆఫ్ హత్య వ్యూ కాదు. చెప్పండి. ఇది పరువు హత్యనా? ఏ హత్య? ఇది అసలు పరువు హత్యనే కాదు. హ్మ్. కుల హత్యనే. కులం వేరని, కులం వేరు చేసి, తక్కువ చేసి మరీ అట్లా చేస్తున్నారు. హ్మ్. కుల హత్యనే. అందరూ పరువు హత్య అంటారు. పరువు హత్య కాదు. పేపర్‌లో కూడా అట్లనే వచ్చింది. కుల హత్య ఇది. ఏంటి అసలు మీ డిమాండ్ ఏంటి భార్గవి? ఇప్పుడు హ్మ్. మనం ఎంత మాట్లాడుకున్నా కూడా బంటి తిరిగి రారు. మీ న్యాయ పోరాటం ఏ విధంగా ఉంటుంది? బంటి తిరిగి రాడు. ఇంకా బంటికి అయిందే బంటిని చంపినోళ్ళే వాళ్ళకి కూడా అట్లా కావాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. పోలీసులను కూడా అట్లనే చెప్పినాం మేము. వాళ్ళని ఖచ్చితంగా మా దగ్గరికి తీసుకురావాలి. మేము వాళ్ళని మాట్లాడాలి. మా బంటిని ఎట్లా చంపిర్రో మేము కూడా వాళ్ళని అట్లా చేయాలి. లేకుంటే మీరు జైలుకి తీసుకుపోతారా? ఉరి శిక్ష చేస్తారా? చేయండ్రి. హ్మ్. బంటి బాడీ నేను చూసాను. చాలా పొజిషన్ బాలేనట్టుగా ఉంది. పాయిజన్ ఇచ్చి చంపారు అని చెప్పి కొంతమంది, రాళ్లతో కొట్టి చంపారు అని కొంతమంది. మీరు చూసారు. ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ? ఏం గమనించారు మీరు? నాకైతే రాళ్ళతోనే కొట్టిర్రు అనిపిస్తుంది. ఇంకా పోలీస్ వాళ్ళు మాకేం చెప్పలేదు. ఫేస్ మొత్తం ఇట్లా ఖరాబ్ అయింది. ఈడ మొత్తం ఇక్కడ కన్నుకి ఇట్లా గీత పడ్డది. ఈడ మొత్తం రాళ్ళతోని కొట్టిర్రు మొత్తం. చేతులన్నీ ఇట్లా పోయినాయి. చేతులు కట్టేసిర్రో ఏమో, కాళ్ళు కట్టేసిండ్రు. మొత్తం తొక్కి ప్రైవేట్ పార్ట్ మీద తొక్కిండ్రు. గొంతు మీద తొక్కిర్రు. దారం ఇట్లా పెట్టి గుంజిర్రో తెలీదు. నాలుక బయటకు వచ్చింది ఊపిరాడక. పోస్ట్ మార్టంకి ముందు కానీ పోస్ట్ మార్టంకి తర్వాత కానీ మీకు చూపించారా బాడీ? చూపించారు. ఇంకా అప్పుడు అట్లా చంపిర్రు. చంపినప్పుడు బంటికి ఊపిరాడకనే ఏమో అన్నం కక్కుకుండు బయటికి. నేను తినిపించిన అన్నం ఆఫ్టర్‌నూన్ అది. ఆఫ్టర్‌నూన్ నేను తినిపిస్తే తిని బయటికెళ్ళిండు ఈవినింగ్. బాడీ మీకు అప్పగించిన తర్వాత రాత్రి అర్ధరాత్రి 1 గంట వరకు కూడా ఇక్కడ చాలా ఉద్రిక్తమైన పరిస్థితి.
పోలీస్ బలగాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా. ఆ దహనం చేసే కార్యక్రమంలో ఎందుకు అంతమంది పోలీసులు రావాల్సి వచ్చింది? ఎందుకు అంత ఇబ్బంది పడాల్సి వచ్చింది? ఏమో మరి తెలియదు నాకు. ఎందుకు అంతమంది పోలీసులు వచ్చిరో కూడా తెలియదు. 2 వ్యాన్స్ కూడా వచ్చినాయి మా ఎమ్మటే. ఉమ్, సూర్యాపేట నుంచి వచ్చేటప్పుడు. ఉమ్, గొడవలు అయితాయని వచ్చిర్రు అని చెప్పి అని అంటున్నారు. ఉమ్, కానీ ఇక్కడ ఏం గొడవలు ఉంటాయి? సూర్యాపేటలో ఉంటాయేమో కానీ ఊర్లో ఏమి ఉంటాయి? ఉమ్. ఇప్పుడు నేను అడగబోయేటువంటి ఒక 2-3 ప్రశ్నలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడతాయి. కానీ ఎన్నో కేసెస్ యొక్క అనుభవంతో పాటు ఇప్పుడు మీ ముందున్న కర్తవ్యాన్ని గుర్తు చేయడానికే ఆ ప్రశ్నలు అడగక తప్పడం లేదు భార్గవి. ఈ టైంలో అడగటం భావ్యం కాదు, కానీ ఖచ్చితంగా అడగాల్సిందే. మిమ్మల్ని ట్రాప్ చేసి బంటి పెళ్లి చేసుకున్నాడా, లేకపోతే బంటిని ట్రాప్ చేసి మీరు పెళ్లి చేసుకున్నారా? మీ ట్రాపింగ్కి ప్రేమ అని ఒక స్టిక్కర్ అతికించుకున్నారా? ట్రాప్ కాదు, అది ఏమీ కాదు. మేము మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాము, ఒకరికొకరు కావాలనుకున్నాము, ఒకరికొకరు ఉండలేమనుకొని మేము పెళ్లి చేసుకున్నాము. ఉమ్, అంతే తప్ప ట్రాప్ అవన్నీ ఏం లేవు. నిజంగా అసలు ఆయన లేకపోతే నేను ఉండను, నేను లేకపోతే ఆయన ఉండడు. ఉమ్, ఒక్కరోజు కూడా మేము మాట్లాడుకోకుండా ఉండము. ఉమ్. రాబోయే ఇప్పుడు ఏడ్చి ఏడ్చి నా కళ్ళ నుంచి నీళ్ళు కూడా రావట్లేవు. రాబోయే రోజుల్లో మళ్ళీ మీ పేరెంట్స్ మీతో కలుస్తారు, మిమ్మల్ని దగ్గరికి తీస్తారు. అప్పుడు బంటి హత్య, ఈ కేసు మొత్తం నీరుగారిపోతుంది, చూస్తూ ఉండండి అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. ఏంటి కొన్ని రోజుల తర్వాత మీ హస్బెండ్ హత్య కేసు వీగిపోతుందా? జనం మర్చిపోయినట్లుగానే మీరు కూడా మర్చిపోతారా? లేదు, అసలు నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళను. మా వదిన మా అన్న నన్ను చదివిపిస్తారు, నేను చదువుకుంటా. నేను ఏదో ఒక జాబ్ చేసుకొని మా మామని చూసుకుంటా. నేను నీళ్ళతోనే తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళను. నా బంటిని అట్లా చేస్తే నేను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తా? సోషల్ మీడియా నుంచి మిగతా అన్ని చోట్ల మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తున్నారు, రకరకాల బూతులు తిడుతూ, లేకపోతే ఇంకేదో మాట్లాడుతూ. అవి మీ దాకా వచ్చాయో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారో అంతే స్థాయిలో కూడా వ్యతిరేకిస్తున్నారు. సపోర్ట్ చేసే వాళ్ళకి ఎట్లాగో కూడా మనం థ్యాంక్స్ చెప్పుకుంటాం కదా. మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి, మీ మీద ఆరోపణలు చేసేటువంటి వాళ్ళకి, ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే 2-3 నెలల తర్వాత ఈ అమ్మాయి వీళ్ళ ఇంట్లో ఉంటుందో లేకపోతే అక్కడికి వెళ్ళిపోతుందో అనేటువంటి వాళ్ళకి ఏం చెప్తారు భార్గవి? ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకేం తెలియదు కదా, వాళ్ళు వచ్చి చూడట్లే కదా. అట్లా ట్రోల్ చేస్తే అది తప్పు కదా. ఇప్పుడు నా బాధ ఏందో నాకు ఉంటుంది, నేను చెప్తా. దానికి వీళ్ళు ఏదో ట్రోల్ చేస్తే అది తప్పు. నాకెంత బాధ అవుతుంది? వాళ్ళు ట్రోల్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించాలి. నేను ఆల్రెడీ ఇప్పుడు బాధలో ఉన్నా, ట్రోల్స్ చేస్తే నీకు ఇంకా బాధ కాదా? నేను ఏదో చేసుకోవాలనుకుంటా, ఆ ట్రోల్స్ వల్లనే అవుతుందిగా ఆ పరిస్థితి. అట్లా చెయ్యొద్దని నేను అనుకుంటాను. మీ చేతి మీద ఆ కత్తిఘాట్లు చూస్తున్నాను నేను ఇందాకటి నుంచి. సూసైడల్ డిప్రెషనా లేకపోతే బంటి బంటి కోసమా? కోసమే. ఎందుకు ఎందుకు అట్లా కట్ చేసుకోవాల్సి వచ్చింది? బంటి కోసం ఇట్లా ఇద్దరం గొడవ పడినప్పుడు అట్లా కట్ చేసుకున్నా, అంతేం లేదు. ఉమ్, అంటే నార్మల్గానే మేము అంత పెద్ద ఏం గొడవలు పెట్టుకోము, ఎప్పుడు కాలే అట్లా. ఉమ్. ఆయన అట్లనే చేస్తా, నేను అట్లనే చేస్తా. మాట్లాడుకోవాలి అని చెప్పి మేము అట్లనే మాట్లాడుకుంటాం. బంటిని మిమ్మల్ని దూరం చేయడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ విపరీతంగా ప్రయత్నించారు. మిమ్మల్ని కొట్టారు, మిమ్మల్ని చిత్రహింసలు పెట్టారు, గదిలో పెట్టి నిర్బంధించి చేశారు. దీనికి అంతటికి కారణం కులమే. అయినా కూడా సమాజాన్ని, కులాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు భార్గవి. ఈ ఘటన ఎవరు ఊహించి ఉండరు, కానీ అనుకోని ప్రమాదం వచ్చింది. ఉమ్. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది మీ పోరాటము? మీకు ఏ న్యాయం కావాలి? ఖచ్చితంగా నా బంటిని చంపిన వాళ్ళు చావాలి, నాకు న్యాయం కావాలి. నేను ఒక్కదాన్ని ఎట్లా బతకాలి? నాకు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. నేను చదువుకుంటా, ఖచ్చితంగా నేను చదువుకొని నేను జాబ్ చేస్తా. నేను ఒక ఆడపిల్లని కాబట్టి నాకు ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు వదిన అంటే వాళ్ళది వాళ్ళకు ఉంటుంది ఫ్యామిలీ, ఇప్పుడు నాది నాకు ఉండాలి ఫ్యామిలీ. ప్రతిరోజు ఒకరు చూసుకోవాలంటే చూసుకోలేరు కదా. మన బతికేందో మనం బతకాలి. తర్వాత నేను మా మామయ్యని చూసుకోవాలి. బంటి ఇన్ని రోజులు మామయ్యని చూసుకుంటు, తర్వాత ఎవరు చూసుకునేటోళ్ళు లేరు. మా వదిన అంటే ఇక చూసుకుంటుంది, కానీ ఆడపిల్ల ఏంటదిగా, బంటి చూసుకునేవాడు మంచిగా, కానీ బంటి ప్లేస్లో నేను చూసుకోవాలి మా మామయ్యని అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీతో మాట్లాడటమే కాస్త ఇబ్బందికర పరిణామము, కానీ సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అనుమానాలని నివృత్తి చేయడానికి, మీతో సమాధానం ఇప్పించడానికి కొన్ని ప్రశ్నలు ఘాటుగా అడగాల్సి వచ్చింది. దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటూ, రాబోయేటువంటి రోజుల్లో మీరు చేసేటువంటి న్యాయ పోరాటానికి, మీ పక్కన నిలబడటానికి డైలీ న్యూస్ ఎప్పటికి కూడా సిద్ధంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీ బ్రేవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.